కేవేట్ పిటిషన్ వేసేసారు. పుట్టెంగా మాధవరెడ్డి వీళ్ళంతా కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు రీచ్ అయినటువంటి సిచ్యువేషన్. దీనిపైన ప్రస్తుతం లీగల్ ఎక్స్పర్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తా ఉంది. వారితో మాట్లాడిన తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి హైకోర్టు తీర్పు కాపీని పూర్తి స్థాయిలో పరిశీలించి దాని మీద డిస్కషన్ చేసిన తర్వాత ఈ స్థానిక ఎన్నికలను ఆపొద్దు అనేటువంటిది హైకోర్టు కూడా దానిలో చెప్పి చేసుకోవచ్చు, పాత రిజర్వేషన్లు చేసుకోవచ్చు అని. కాకపోతే 50% రిజర్వేషన్ మించి చేసుకోవద్దు అనేటువంటి క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఎట్లా పోవాలి ముందుకు అనేటువంటి దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. లీగల్ ఎక్స్పర్ట్ సూచన మేరకు ప్రభుత్వం ముందుకు పోయే అవకాశం ఉంది. మనది రైట్. ప్రస్తుతానికి లీగల్ ఎక్స్పర్ట్స్ ఆలోచన అంటే పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్తోందంటే 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాము. మొన్న వాకిడి శ్రీగారి కానివ్వండి, పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ అందరూ కూడా మీడియా సమావేశాల్లో మాట్లాడుకొచ్చారు. సుప్రీంకోర్టు హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత, స్టే వచ్చిన తర్వాత. సో వీరందరూ మాట్లాడుతున్న 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం కాబట్టి పార్టీ పరంగానైనా అమలు చేస్తామన్న రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వాళ్ళ ముందున్న సవాల్ ఒకటి, స్టేని ఎత్తివేసే విధంగా ప్రయత్నం చేయాలి. సో సమయంలో తదనుగుణంగా ఈ స్టార్టరీ పీరియడ్లోనే అంటే ఎలక్షన్ నిర్వహించాల్సిన సమయం ఆసనమైంది, మించిపోయింది, అప్పటికే 2 ఏళ్ళు ఆలస్యమైంది. ఇప్పటికీ ఇంకా ఈ హైకోర్టులు సుప్రీంకోర్టును తిరుగుతూ వెళ్తే ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రేపటి రోజు ఎవరు ఎన్నికలు ఇంకా నిర్వహించలేదని చెప్పి మళ్ళీ కేసు వేసినా కూడా అటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే ఎన్నికలు నిర్వహించాలి వెంటనే చెప్పి ఆలస్యం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది, గతంలో ఉంది కూడా. సో ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి ఉన్న సవాళ్ళని ఎదుర్కొంటుందా, లేకపోతే పాత పద్ధతులను వెళ్తుందా, లేకుంటే పార్టీ పరంగా విధిస్తారు, ఎలా చూడాలి? కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్ చెప్తా ఉంది ఏంటంటే గత కొంతకాలంగా అంటే 9th షెడ్యూల్ ఏకైక మార్గం రిజర్వేషన్ కి, అదొక్కటే పరిష్కారం దీనికి జిందా తిలస్మాత్. ఎందుకంటే మిగతా ఏ రూట్ లో పోయినా ఏదో ఒక రూపంలో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది, వారు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది, ఎవరో ఒకరు మోకాలు అడ్డం పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఏకైక మార్గం అదే అటువంటి చర్చ గత కొంతకాలంగా ఉంది. ఈ అంశానికి సంబంధించి అసెంబ్లీలో గతంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. ఆయన అవసరం అనుకుంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు వెళ్తాము, ఒకవేళ లీగల్ గా సాధ్యం కాకపోతే అనేటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఇంకా కాస్త ప్రొలాంగ్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యే పరిస్థితి కనపడట్లేదు. మరి ప్రభుత్వం ఎందుకు ఇంత జిద్దుతోటి ముందుకు పోవాలనుకుంటుంది అనేటువంటి బీసీ సంఘాలు క్వశ్చన్ చేస్తా ఉన్నాయి. కానీ ముందు గతంలోనే హైకోర్టు విషయం చెప్పుకొచ్చింది, తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని గడువు కూడా విధించింది. సెప్టెంబర్ 31 లోపు స్థానిక సంస్థలకు సంబంధించి జరగాల్సిందే అని ఒక తీర్పునిచ్చింది గతంలో హైకోర్టు. సో ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సరైనటువంటి సమయంలో జరగాలి అని చెప్పి ఇందులో ఆర్డర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. సో 42% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయనివ్వండి, అది ప్రభుత్వం అనుకున్న హక్కు, వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది, వెళ్ళొచ్చు. కానీ 42% రిజర్వేషన్ అక్కడ ఏదైనా కొంత అటు ఇటుగా జరిగితే సరైన సమయంలో జరగాలని చెప్పి హైకోర్టు చెప్తోంది, సుప్రీంకోర్టు దానికి సంబంధించి స్టేని ఎత్తేసే ప్రయత్నం జరగలేదు అనుకుంటే ఏం చేయబోతుంది ప్రభుత్వం? దగ్గర లీగల్గా ఉండాల్సిన ఆప్షన్ అన్నీ ఎదుర్కొతోంది. ఆ లీగల్గా ట్రిపుల్ టెస్ట్ సాధ్యం కాలేదనేది హైకోర్టు ఆర్డర్లో మెన్షన్ చేస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు అంత ఈజీగా ఒక్కరోజులోనే స్టే ఎత్తేస్తున్న అవకాశం తక్కువ. సో రేపు ఏం జరగవచ్చు? కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి? ఎన్నికలు జరపాలి, రిజర్వేషన్ అమలు చేయాలి, ఇవన్నీ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కదా. ఇంకా ఎలక్షన్ పొడిగించవచ్చు అంటారా? ఇంకా ఒక 5-6 నెలలు పట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా అంటే మినిమం 3 నెలల సమయం తీసుకునే అవకాశం ఉంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే అంశాన్ని ఆర్టీవీతో షేర్ చేసుకున్నారు. 42% రాజ్యాంగబద్ధంగా ఇచ్చే ముందుకు పోతాము, చట్టపరంగా ఇచ్చే ముందుకు పోతాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. దాని అర్థం అదే ఖచ్చితంగా. అంటే పార్టీ పరంగా ఇవ్వడానికి ప్రస్తుతానికి సిద్ధంగా లేదు. బయట క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారం కానీ, ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ కానీ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది అధికార పార్టీకి. కాబట్టి పార్టీ పరంగా ఇవ్వకుండానే చట్టపరంగా ఇచ్చుకుంటూ ముందుకు పోవాలనే ఆలోచన ప్రస్తుతానికి మళ్ళీ ప్రభుత్వ వైఖరి మారింది, ప్రభుత్వ ఆలోచన మారింది. గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు వైఖరి మారినట్టుగా కనిపిస్తా ఉంది. దానికోసం లీగల్ ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి సూచనలతోటే ముందుకు వెళ్ళాలి అనేటువంటిది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, విప్పులకు, స్పోక్స్ పర్సన్ కి ఒక మెసేజ్ ఇచ్చేశారు. బీసీ రిజర్వేషన్ అంశం విషయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం పైన, జీవో కొట్టివేత పైన ఎక్కడ వేరేలాగా మాట్లాడొద్దు, పార్టీ లైన్ లో మాత్రమే ఒకరిద్దరు మాత్రమే మాట్లాడతారు, మంత్రుల స్థాయిలోనే మాట్లాడతారు, మిగతా ఎవరు మాట్లాడొద్దు అనేటువంటి ఆదేశాలు వచ్చాయి అందరికి. సో అందుకని సైలెంట్ గా ఉండిపోయారు. ఈ రోజు తీర్పు కాపీ అప్లోడ్ అయిపోయింది కాబట్టి దాని మీద ఒక చర్చ చేసిన తర్వాత లీగల్ ఎక్స్పర్ట్ సూచన మేరకు ముందుకు పోయే అవకాశం ఉంది ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అనేక రకాలుగా మాట్లాడుకున్నాం. బీసీ రిజర్వేషన్ల గురించి
బీసీ రిజర్వేషన్ల యొక్క ప్రాముఖ్యత, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా అడుగుతున్నారు, బీసీ సంఘాలు మొత్తం కూడా ఏ రకంగా డిమాండ్ చేస్తున్న అంశం పైన బీసీలకు సంబంధించి మొన్న జరిగినటువంటి సోషల్, ఎకనామికల్, పొలిటికల్, ఎడ్యుకేషన్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ సంబంధించి సిపెక్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందో అది నిర్వహించక మునుపు కూడా 134 కులాలు ఉన్నాయి బీసీలో. 57.6% బీసీల శాతం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పింది తెలంగాణ రాష్ట్ర ఈ సిపెక్ సర్వే ద్వారా బయటకు వచ్చింది. సో 130 కులాలు ఉన్నాయి. 130 కులాల్లో 100కు పైగా కులాలు ఎంబీసీలే. సో ఉదాహరణకి గత సెన్సస్ మీరు ఎవరైనా తీసుకోండి, ఎందుకు ఇంతటి స్థాయిలో బీసీలు ఆగ్రహం వెలుగక్కుతున్నారు, ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారంటే ఇప్పటివరకు కనీసం ఒక్కసారైనా ఒక సర్పంచ్ గానో లేకపోతే ఒక వార్డ్ మెంబర్ గానో గ్రామీణ స్థాయి నుంచి మొదలుకుంటే కనీసం ఒక రాజకీయంగా అవకాశం దొక్కని కులాలు కొన్ని 100కు పైగా ఉన్నాయి. 134 కులాల్లో బీసీల్లో 100కు పైగా కులాలు ఉన్నాయి. సో అటు సర్పంచులు కాని వాళ్ళు ఉన్నారు. ఇక అసెంబ్లీ వరకే మనం మాట్లాడుకుంటే, అసెంబ్లీ వరకే కన్ఫైన్డ్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడున్న దాంట్లో నాకు తెలిసి ఇప్పుడు ఎంబీసీలో ఒక అవకాశం దొరికింది. సో గతంలో ఎంబీసీలు అంటే కనీసం అసెంబ్లీ వరకు కూడా వెళ్ళేవారు కాదు, అసెంబ్లీలో కనీసం కంటెస్ట్ చేసేవారు కూడా కాదు. అటువంటి ఆపర్చునిటీస్ లేవు. ఎందుకంటే గ్రాస్ రూట్స్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, వాళ్ళకి ఇతరాతర దాంట్లో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, కోఆప్షన్ మెంబర్లుగా వీళ్ళకే అవకాశం రానటువంటి బీసీలు డైరెక్ట్గా ఇప్పుడు క్షేత్రస్థాయి ఎమ్మెల్యేకి ఎలా కాగలుగుతారు? సో 119 మంది ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉంటే దాంట్లో రిజర్వేషన్ల ప్రాతిపాదికన ఇక్కడ ఎస్సీలకు రావాల్సిన వాటా, ఎస్టీలకు రావాల్సిన వాటా ఉంది. మిగిలిన ఓపెన్ కేటగిరీలో బీసీలు అతి తక్కువ శాతం దాంట్లో ఎంబీసీలు ఇద్దరే. ఒకరు రజక సామాజిక వర్గానికి సంబంధించిన ఎంబీసీ, దాంట్లో వీర్లపల్లి శంకర్ షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, తర్వాత రామగుండం నుంచి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఇద్దరు ఎంబీసీలు మాత్రమే. 100 కులాలకు సంబంధించిన దాంట్లో నాకు తెలిసి ఈ మొదటిసారి మాత్రం ఎంబీసీలు అడుగుపెట్టారు దీంట్లో. గతంలో ఎంబీసీలకు అవకాశం కూడా లేదు. సో అట్లా 100కు పైగా కులాలు ఎంబీసీలుగా ఉండిపోయి కనీసం ఇంతవరకు వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీడీ, జెడ్పీసీగా కాని వాళ్ళ కులాలు చాలా ఉన్నాయి. 57.6%గా ఉన్నటువంటి జనాభాలో 42% రిజర్వేషన్ ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మాకు కనీసం ఈ రకంగా అవకాశం దొరుకుతుందని చెప్పి వారంతా ఉద్యమాలు చేస్తున్నారు. సో ఇది లీగల్గా ఏ రకంగా ఛాలెంజ్ చేయాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రభుత్వం యొక్క కర్తవ్యం కూడా అదే. కానీ ప్రభుత్వం వెళ్ళేటువంటి క్రమంలో చాలా రకాల అనుమానాలు, చాలా రకాల డ్యూ ప్రాసెస్ మొత్తం కూడా తప్పిదాలుగా ఉందనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. అటు హైకోర్టు కూడా అదే చెప్పుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ 42% రిజర్వేషన్పై స్టే విధించి పాత ఎన్నికల పద్ధతిలో వెళ్ళాలని చెప్పి హైకోర్టు చెప్పింది. హైకోర్టును ఎవరు కూడా సవాల్ చేయలేదు. హైకోర్టును మనం వ్యతిరేకించడం, హైకోర్టు ఆర్డర్ని మనం శిరస వహించాల్సింది డెఫినెట్గా. కానీ దాన్ని బీసీలా తీసుకుంటున్నారంటే మా నోటికాడ బుక్కని లాక్కున్నారని రకంగా అటు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, తర్వాత అనేక మంది బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాలకు బీసీ నేతలు, పార్టీలకు అతీతంగా పొన్నం ప్రభాకర్, వాకిడి శ్రీహరి వీళ్ళంతా కూడా మొత్తుకుంటుంది అదే. మా నోటికాడి బుక్కను లాక్కున్నారు. ఇన్ని రోజులుగా మాకు ఎవరికి అవకాశాలు లేవు, ఇప్పుడిప్పుడే అవకాశం దొరుకుతోంది, ఇప్పుడిప్పుడే మేము రావాలనుకుంటున్నాము, మాకు కొంత అవకాశం దొరికింది ఈ సర్వే ద్వారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీసుకుని 42% రిజర్వేషన్ ద్వారా అనుకునే లోపే నోటికాడి బుక్కను లాక్కున్నారని చెప్పి కొన్ని సందర్భాలు అయితే ఆల్రెడీ ఇప్పుడు కంటెస్ట్ చేయాలని ఆలోచన చేసి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఆల్రెడీ ముందడుగు వేసి ముందుకు వెళ్తున్నారో అంతా కూడా కన్నీళ్లు పెడుతున్నారు. అరే అనుకునే లేపు ఇట్లా అయిపోయింది, ఏంది ఉంటుందా పోతుందా ఈ రిజర్వేషన్, ఎట్లయితే లేదని చెప్పి ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో నిజంగా ఎమోషన్గా మనం దీన్ని తీసుకుంటే కనుక డెఫినెట్గా ఒక రకంగా వాళ్ళు దే ఆర్ ట్రూలీ ఎలిజిబుల్ అనే రకంగానే బీసీలు భావిస్తున్నారు. దే ఆర్ ట్రూలీ ఎలిజిబుల్ టు అట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా ప్రధానంగా మాకు అవకాశం దొరుకుతుంది రాజకీయాల్లో, ఒక ఎంపీటీసీగా, ఒక ఎంపీపీగా, ఒక జెడ్పీటీసీగా, ఒక జెడ్పీ చైర్మన్గా, సర్పంచ్లుగా అందరికి అవకాశం దొరుకుతుంటే రాజకీయాల్లో మేము కూడా నిలదొక్కుకోగలుగుతాము, రేపటి రోజున మేము అగ్రస్థానాల్లో కూడా వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తామన్న రకంగా అంతా డిసైడ్ అయిపోయి ఉన్నారు. యువత మొత్తం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది, బీసీలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా. కానీ ఉన్న స్థలంగా ఒక్కసారిగా ఇది లీగల్గా చూస్తే మాత్రం 50% సీలింగ్కి వ్యతిరేకంగా ఉందని, ట్రిపుల్ టెస్ట్ రీచ్ అవ్వలేదని, లేదంటే ఇంకొకరికి ఎవరికి అన్యాయం జరుగుతుందని రకరకాలుగా చర్చ జరుగుతోంది. మీరు చూడండి, నిన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీకి సంబంధించి కామారెడ్డి ఎమ్మెల్యే ఆయన ఏమన్నారు, మీరు బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తారో ఇచ్చేయండి, 57.6% వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఇచ్చేయండి, 10%, 12% ఓసీలు ఉన్నారు కదా వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చేయండి, ఓ పని అయిపోతుంది. 18% ఎస్సీలకి, 10% ఎస్టీలకి, అంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఇవ్వాలనుకుంటే, మీరు చేసిన సర్వే ప్రకారం ఇవ్వాలనుకుంటే బీసీలకు ఇచ్చేయండి, తర్వాత ఓసీలకు ఇచ్చేయండి, తర్వాత మిగిలిన మొత్తం ఓపెన్ కేటగిరీలో కొట్లాడని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఏ స్థాయిలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయో చూడండి.
సో ఈ రకంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఇప్పుడు హైకోర్టులో స్టే పడింది కాబట్టి సో ప్రస్తుతానికి సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకుంటోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఆల్రెడీ సుప్రీంకోర్టుకి పిటిషనర్ తరఫున మాధవ్ రెడ్డి కానివ్వండి, సముద్రాల రమేష్ కానివ్వండి, ఇంకొంతమంది ఎవరైతే అడ్వకేట్స్ అక్కడ వాదనలు వినిపించారో హైకోర్టు ఆల్రెడీ వెళ్ళిపోయి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఒకవేళ ప్రభుత్వం కనుక మీ దగ్గరకు వచ్చి స్టేని ఎత్తివేయమని చెప్పి వెకేట్ చేయమని కనుక రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మా వాదనలు కూడా వినండి, మేమేం వాదిస్తామో మా వాదనలు కూడా విన్న తర్వాత నిర్ణయం తీసుకోండి అని చెప్పి వారంతా ఆల్రెడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారట. ఎల్లుండి సోమవారం రోజున సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి? 42% రిజర్వేషన్